గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖా. హామీల గురించి నిలదీస్తే అడ్డగోలుగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని కేటీఆర్ విమర్శించారు. ఏమైనా అంటే కేసీఆర్ అప్పుల పాలు చేశాడని, అబద్ధాలు చెప్తున్నాడని నిప్పులు చెరిగారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం కానీ ఆగం చేయలేదన్నారు. 70 లక్షల మంది రైతుల ఖాతాలో 73,000 కోట్లు వేశాం. 200 రూపాయల పెన్షన్ 2,000కు పెంచాం. కన్యాలక్ష్మి పథకం కింద 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేశామని చెప్పారు కేటీఆర్. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పాలన సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా డిజాస్టర్ గా మారిందని, సెకండ్ హాఫ్ పై కూడా ప్రజలకు నమ్మకం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మనబలం మనబలగం డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ₹1 పంచకుండా, ఒక్క చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచారని అన్నారు. అందుకే తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మళ్లీ కేసీఆర్ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు నిధులు ఇవ్వకపోవడంతో రైతులకు రావాల్సిన 6,000 సహాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళను మోసం చేసిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. ప్రజలకు తాగునీరు అందించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కమీర్పేట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో తలసాని పర్యటించారు. ప్రజలకు నల్లాలు సరఫరా చేయడానికి లేని నీరు ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేందుకు ఎలా వస్తున్నాయని మండిపడ్డారు. ఇక హైదరాబాద్ నగర ప్రజలకు నీరు సరఫరా చేయలేమని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ తన అసమర్థతను నిరూపించుకున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరుస కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంకెలకు సంఖ్యలకు తేడా తెలియని వారు హరీష్ రావును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావుపై వారు చేసిన ఆరోపణలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఇక ఐపీఎల్లో చీర్స్ గర్ల్స్ ఉన్నట్టే రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి చీర్స్ బాయ్స్ ఉన్నారని, తమ మినిస్టర్లు ఎమ్మెల్యేలే తన పర్సనల్ చీర్ బాయ్స్ అని ఎద్దేవా చేశారు. కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అక్రమ నిర్బంధాలు, ముందస్తు అరెస్టుల పర్వం సాగుతోంది. సింగరేణి సంస్థలో మెడికల్ బోర్డు, కారుణ్య నియామకాలు, కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. అయితే పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల పహారాలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు, కటౌట్లను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు నేపథ్యంలో కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఫ్లెక్సీలను, పార్టీ జెండాలు, తోరణాలను తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ లో మరోసారి నిరుద్యోగులు ధర్నాకు దిగారు. పోలీస్ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువత ధర్నాలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత నినాదాలు, పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ రాష్ట్ర రైతాంగంపై మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే రైతులను నిండా ముంచిన హస్తం పార్టీ వారి నెత్తి మీద ఇప్పుడు మరోసారి భస్మాసుర హస్తం పెట్టడానికి సిద్ధమైంది. రైతులకు సాయం చేయాల్సింది పోయి రైతుల వద్ద నుంచే దోచుకునే ఎత్తుగడ వేస్తోంది.
రైతుల భూములపై ట్యాక్స్ వేయాలని కుట్ర చేస్తోంది. భూమి శిస్తు పేరుతో రైతులపై ట్యాక్స్ భారం మోపాలని చూస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమక్షంలోనే వెల్లడించారు. భూమి శిస్తు విధి విధానాల ఖరారుపై ప్రభుత్వం త్వరలోనే 3 మంత్రులతో ప్రత్యేక కమిటీ వేస్తామని, అవసరమైతే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి షబీర్ అలీ, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్గాల మధ్య పోరు పాకాన పడుతోంది. ఒకవైపు షబీర్ అలీ వర్గం, మరోవైపు సీఎం సోదరుడు కొండల్ రెడ్డి అనుచరుల మధ్య విభేదాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు బహిరంగ ఆరోపణలు, పోలీసు ఫిర్యాదుల వరకు వెళ్లడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. షబీర్ అలీ చుట్టూ వివాదాలు ముసురుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన కొనసాగుతోంది. మాజీ ఎఫ్డీపీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ హరితహార కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కోట్ల మొక్కలు నాటారని తెలిపారు. గ్రీన్ ఇండియా హరిత సేన ద్వారా మొక్కలు నాటడం, వాటిని కాపాడే బాధ్యత తీసుకున్న సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి 2 ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలం ప్రారంభమైన చెట్లు కొమ్మలు నరికేయడం, తెగిపడిన విద్యుత్ తీగలను మరమ్మతు చేసే సోయి ప్రభుత్వానికి లేదు. ఇక హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో కరెంటు వైర్లు అల్వాల్కు చెందిన సందీప్ కారుపై పడిపోయాయి. కారుపై ఉన్న వైర్లను తొలగించడానికి సందీప్ వెళ్లాడు. అతని వెంట కూతురు రితిక కూడా వెళ్లడంతో కరెంట్ షాక్ తగిలి 2 మృతి చెందారు. 2 మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రేవంత్ ప్రభుత్వం విద్యుత్ సిబ్బందిపై సందీప్ బంధువులు, కాలనీ వాసులు మండిపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కురిసిన వర్షానికి ఆదర్శ్ నగర్ కాలనీ జలదిగ్బంధమైంది. డ్రైనేజీలు, పూడికలు తీయకపోవడం వంటి సమస్యలతో వర్షపు నీరు ఆదర్శ్ నగర్ కాలనీని ముంచెత్తింది. దీంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. కొద్దిపాటి వర్షానికే కాలనీ నీట మునిగితే ఇక రాబోయే వర్షాకాలాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌటపల్లి వాగు ఉధృతంగా పొంగడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో చౌటపల్లి వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. వాగు ఉధృతితో లక్ష్మీపల్లి, బానాల, బిల్లకల్లు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వాగులో భారీగా వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వరద నీరు, ఇక మరోవైపు వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. దీంతో గ్రామానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిలిచిపోయిన బ్రిడ్జ్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎర్రవల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎట్లున్నారులా అప్డేట్లో ఉన్నారా? వార్త ముందుగా తెలుసుకోవాలంటే ఇక టీ న్యూస్ తెలుగు మీ ఫోన్లో ఉండాల్సిందే. ఇక ఒక్క వార్తను కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ లోకి పోయి టీ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక పక్కన ఉన్న గంట సింబల్ అయితే గట్టిగా కొట్టుర్రి. ఫేస్బుక్ లో కూడా టీ న్యూస్ తెలుగు పేజ్ ని ఫాలో కొట్టుర్రి. ఇన్స్టాగ్రామ్ లో టీ న్యూస్ తెలుగు అప్డేట్స్ ఫాలో అవ్వండి. ఇక ఎక్స్ లా టీ న్యూస్ తెలుగుతో పాటు CEO శైలేష్ రెడ్డి స్పీక్స్ ని ఫాలో కొట్టుర్రి. వాట్సాప్ లో టీ న్యూస్ తెలుగు జాయిన్ అవ్వండి. ఇప్పుడే ఫాలో అవ్వర్రి, న్యూస్ మీ ముందు ఉంటుంది.
భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలు దారి మళ్లించారు. ముంబై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వచ్చే విమానాలపై ప్రభావం పడింది. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఈదురుగాలులతో పాటు కురిసిన భారీ వర్షం గ్రామ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కేవలం అరగంట పాటు వీచిన బలమైన ఈదురుగాలులకు గ్రామంలోని 30 ఇండ్లు పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డారు. తమ కళ్ల ముందే ఇళ్లు దెబ్బతినడంతో బాధిత కుటుంబాలు కన్నీటి పర్యటమవుతున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. వర్షాకాలం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ధాన్యం కొనుగోలు లేక 2 నెలలుగా రైతులు అరిగోసపడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇక మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం కొనుగోలు కేంద్రంలో కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు తడిచాయి. 40 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ ను కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సెంట్రింగ్ పనుల కోసం నాచారం నుంచి పాకలగూడెం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివార్లోని బావి సమీపంలో ఒకే చీరతో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు వివాహిత రేణుక, అవివాహిత యువకుడు శివగా గుర్తించారు. రేణుకకు వివాహమై 7 ఏళ్ల వయసున్న పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గోదావరిఖనిలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ తిన్న 10 మంది సిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ మెడికల్ స్టూడెంట్స్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకుని బిర్యానీ తెప్పించుకుని తిన్నారు. ఉదయం నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులందరికీ ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గట్టు ముసలమ్మ తల్లి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి గుడిలో ప్రవేశించిన దొంగలు హుండీలను పగలగొట్టి నగదు కాజేశారు. అమ్మవారి గర్భగుడి తలుపులు పలగొట్టి ఆభరణాలు అపహరించుకుపోయారు. హుండీలను గుడి శివారు ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మహాలక్ష్మి రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన 13 కోట్ల విలువైన బియ్యాన్ని అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన మహాలక్ష్మి రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి నిల్వ ఉన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చకుండా నూకలుగా మార్చి అక్రమంగా అమ్ముకున్నందుకు గాను ఇప్పటికే ఈ మిల్లును బ్లాక్ లిస్ట్లో ఉంచారు. ఇక తాజాగా మిల్లులోని మిషన్లు, ఇతర పరికరాలను రహస్యంగా లారీలో తరలిస్తుండగా జిల్లా పౌర సరఫరాల రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. మిల్లును సీజ్ చేసిన అధికారులు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్ తెలిపారు. వనస్థలిపురం పోలీసులు డీకాయ్ ఆపరేషన్ చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న 3గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ వనస్థలిపురం పరిధి హైగ్రీవా హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు డీకాయ్ ఆపరేషన్ చేశారు. ఒక మహిళా పోలీసు పంపి లింగ నిర్ధారణ పరీక్ష చేస్తున్న 2 ఆసుపత్రి సిబ్బంది, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పై కేసు నమోదు చేశారు.
మెదక్ జిల్లా కేంద్రంలో సర్దన్ గేట్ వద్ద విద్యుత్ శాఖ అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. బురుగుపల్లి వెళ్లే దారిలో విద్యుత్ వైర్లకు అడ్డు వస్తున్నాయని విద్యుత్ అధికారులు చెట్ల కొమ్మలను తొలగించారు. తమ అనుమతి లేకుండా చెట్లను కొట్టడంపై అటవీ శాఖ అధికారులు విద్యుత్ అధికారులను నిలదీశారు. దీంతో ఇరు శాఖల అధికారుల మధ్య గొడవ జరిగింది. స్థానికుల చొరవతో గొడవ సద్దుమణిగింది. రైళ్లు బస్సులో ప్రయాణిస్తూనే ఐటీ ఉద్యోగులు కొందరు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అలా హైదరాబాద్లో ఓ యువకుడు బైక్ పై వెళ్తూ ల్యాప్టాప్లో వర్క్ చేయడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ కాగా దీనిపై తాజాగా సిపి సజ్జనార్ స్పందించారు. రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోవాలని హితవు పలికారు. వీడియోను సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. నైరుతి రుతుపవనాలతో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో బెంగళూరు సహా దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, చిక్మంగళూరు, శివమొగ్గ, కోలార్, చిక్బల్లాపూర్, తమకూర జిల్లాలో తడిసి ముద్దతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు వరదలతో రహదారులు చెరువును తలపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. అయితే బెంగళూరులో రాబోయే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు పార్టీలో అసమ్మతి రాగం పెరిగిపోతుంటే మరోవైపు దీదీపై కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మమతా వ్యాఖ్యలు చేశారంటూ సిలిగురిలోని సైబర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అయితే ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణించారు టీఎంసీ నేతలు. పశ్చిమ బెంగాల్ మున్సిపాలిటీ నియామకాల కుంభకోణంలో దర్యాప్తును వేగవంతం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. టీఎంసీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మదన్ మింత్రాకు చెందిన 7 ప్రాంగణాల్లో ఏకకాలంగా సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. అనర్హులైన అభ్యర్థులకు పోస్టులు దక్కేలా చేయడానికి దళారుల ద్వారా ఆయన ముడుపులు తీసుకుంటున్నారంటూ. అయితే ఈ సోదాలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తుంది. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటుందని మండిపడింది. పేపర్ లీకేజీలపై దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు, విద్యావేత్తలతో భేటీ కానున్నారు. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లను జనంలోకి తీసుకెళ్లనున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాజస్థాన్ నుంచి తన కార్యాచరణను ప్రారంభించనున్నట్లు తెలిపారు రాహుల్. ఈ నెల 17న కోటాలో తొలి సదస్సు జరగనుండగా యూపీ, బీహార్, ఢిల్లీ సదస్సులకు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేసింది ఆ పార్టీ. బెంగాల్లో టీఎంసీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ సువేందు సర్కార్. తాజాగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా కాశీఘట్లోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు తాళాలు పలగొట్టి లోపలికి ప్రవేశించారు. దాదాపు 4 గంటలకు పైగా తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలో విమాన ప్రమాదం సంభవించింది. జోర్హట్ ఎయిర్ బేస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ AN-32 ట్రాన్స్పోర్ట్ విమానం కుప్పకూలింది. ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదం జరగగా వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ బేస్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక ఈ ఘటనలో 3 అధికారులు సహా 5 మరణించినట్టు తెలిపారు. ఇక మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. భారత ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ధీరజ్ సేథ్ భారత సైన్యానికి వైస్ చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవి విరమణ చేయనున్నారు. అదే రోజున ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టనున్నారు. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది.
బెనేపా నుంచి ప్రయాణికులతో రోషి వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానికుల సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిన బస్సు నుంచి క్షతగాతులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ గా పేరొందిన అల్ ఖాకా ప్రమాదవశాత్తు మరణించారు. ఎప్పటిలాగే సేఫ్టీ గేర్ లేకుండా యోయాన్లోని దావత్ అగ్నిపర్వత కొండలపై విన్యాసాలు చేశాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయారు. ఆయన కింద ఉన్న నీటి గుంటలో పడిపోయారు. ఆ నీరు విపరీతమైన వేడితో లోతుగా ఉండడంతో ఇప్పటి వరకు మృతదేహం దొరకలేదు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఓవైపు ఈ వారంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని ట్రంప్ అంటున్నారు. అయితే మరోవైపు యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్ను ఖండిస్తున్నారు ఇరాన్ పాలకులు. ఇటు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ప్రధాని వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య తుది అంగీకారం కుదిరిందని ప్రకటిస్తున్నారు. ఒప్పంద అంశాలకు ఇజ్రాయెల్, సౌదీ, యుఏఈ, ఖతర్, తుర్కియో, బహ్రెయిన్, ఈజిప్టు కూడా సమ్మతి తెలిపాయని వెల్లడించారు. ఈ భిన్న ప్రకటనలతో శాంతి ఒప్పందాలపై గందరగోళం నెలకొంది. హార్ముజ్లో భారతీయ నౌకలపై జరిగిన దాడులను ఖండించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియన్ నౌకలపై ఈ దాడులకు పాల్పడింది ఇరాన్ బలగాలేనని ఆరోపించారు. ఇరాన్ దాడులను తాము అడ్డుకున్నామని పేర్కొన్నారు. వాణిజ్య నౌకలపై దాడులు సరికాదన్న ఆయన ఇప్పటికైనా తమ పద్ధతిని మార్చుకోవాలని ఇరాన్ను హెచ్చరించారు. కాగా భారతీయ నౌకలపై అమెరికా సైన్యం దాడులను నిరసిస్తూ మరోసారి అమెరికా దౌత్యవేత్త జాసన్కు సమన్లు జారీ చేసింది. తమ విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. అమెరికాతో ఒప్పందం తుది దశకు చేరిందన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్. చర్చలు పూర్తయిన తర్వాత ఒప్పందానికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు హార్ముజ్లో భారతీయ వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో ఇరాన్ హస్తముందన్న ట్రంప్ ఆరోపణలను ఖండించారు. ఆయన అమెరికా సైన్యమే దాడులు చేసిందని, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికే ఇరాన్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్తో ఒప్పందం కోసం యురేనియం నిల్వల విషయంలో ట్రంప్ ఓ మెట్టు దిగారంటూ వార్తలు వస్తున్నాయి. శుద్ధి చేసిన యురేనియంను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో టెహ్రాన్ తన వద్దే ఉంచుకునేందుకు ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ యురేనియం నిల్వలను తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై పరిమితులు విధించడం వంటి అంశాలు తుది ఒప్పందంతో ఉంటాయని ట్రంప్ తనకు హామీ ఇచ్చారంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని. జపాన్ను వడగళ్ల వాన వణికిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షాలతో టోక్యో సహా కాంటో, పూచు నగరాల్లో జనజీవనం స్తంభించింది. గంట వ్యవధిలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం దాటికి రోడ్లు నదులను తలపించాయి. వడగళ్లు మంచులా పేరుకుపోయి రోడ్లను కప్పేశాయి. విమాన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్షలాది ఇళ్లకు కరెంటు నిలిచిపోయింది. మరోవైపు రాగల 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది జపాన్ వాతావరణ శాఖ. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.